హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్బీఐ బ్యాంకు చెక్ బుక్ అయితే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఎస్బీఐ నెట్ బ్యాంక్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కు మీకు బ్యాంకు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబరు అలాగే బ్రాంచ్ డీటెయిల్స్ వచ్చాక డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక పైన చూస్తే మనకు మై అకౌంట్ ప్రొఫైల్ పేమెంట్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఇక్కడ మనకు రిక్వెస్ట్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చెక్ బుక్ సర్వీస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు చెక్ బుక్ రిక్వెస్ట్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు మీ యొక్క అకౌంట్ నెంబర్ డీటెయిల్స్, అకౌంట్ టైప్ సేవింగా లేకపోతే సేవింగ్ అని ఉంటుంది, అలాగే బ్రాంచ్. ఇక్కడ మెంబర్ ఆఫ్ చెక్ బుక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్స్ ఎన్ని కావాలి, 1 or 2 అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ చెక్ లెవెల్స్ అంటే చెక్స్ ఎన్ని కావాలి మీకు, 10, 20, 25 ఉంది కదా, నేను 25 సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆర్డర్ చెక్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఆర్డర్ చెక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మినిమం 10 lakhs అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్రాంచ్ డీటెయిల్స్, చెక్ బుక్ 1, అలాగే చెక్ లెవెల్స్ 25. ఈ విధంగా ఇచ్చాక మీకు రిజిస్టర్ అడ్రస్, న్యూ అడ్రస్సా లేదా రిజిస్టర్ అడ్రస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క అడ్రస్ ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది ఒక డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీకు చెక్ బుక్ అనేది రిక్వెస్ట్ చెక్ బుక్ అనేది మీ యొక్క అడ్రస్కి అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.